సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారా అని ఫ్యాన్స్ తో పాటు జన సైనికులు ఎదురు చూస్తున్నారు. కీలకమైన 5 శాఖలు పవన్ కు దక్కడంతో ఆయన పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే దీనిపై జనసేన క్లారిటీ ఇచ్చింది. పవన్ బాధ్యతలు చేపట్టబోయే తేదీపై అప్డేట్ ఇచ్చింది. జనసేన అని పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా, ప్రజలు తనని ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి తను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో విజయ్ బావుట ఎగురవేశారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వంలో పవన్ కు డిప్యూటీ సీఎం పదవి వరించింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిగా పవన్ కళ్యాణ్ కు కీలకమైన శాఖలు దక్కాయి. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ వద్ద ఉన్నాయి. పవన్ తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలంతా లాంఛనంగా బాధ్యతలు స్వీకరించి పనులు మొదలుపెట్టారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షలు, తనిఖీలు అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయంలో ఆలస్యం చేస్తున్నారు. మంత్రిగా ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే దీనిపై జనసేన అప్డేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 19వ తేదీన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన లేఖను సైతం జనసేన విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా అన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.